పేదల కళలో ఆనందం చూడడానికి ఎంతవరకైనా వెళతానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. క్యూరు పరిధిలో పేదల సొంతింటి కలను నిజం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రం కరువు కాటకాలతో అల్లాడిపోవాలని బీఆర్ఎస్ నేతలు క్షుద్ర పూజలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలోని పేదల వర్గాల కోసం నిర్మించనున్న ఇందిరమ్మ ఇండ్ల టవర్లకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ మేరకు కేపీహెచ్బీలోని మలేషియన్ టౌన్షిప్ ఎదురుగా ఉన్న హౌసింగ్ బోర్డు స్థలంలో భూమి పూజ చేశారు. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎల్ఐజీ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన ప్రణాళికలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్తో కలిసి రేవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం మాట్లాడిన సీఎం పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు అండగా ఉంటానన్నారు. 10 సంవత్సరాల ఆ పరిపాలన 2 సంవత్సరాల మా పరిపాలనను బేరీజు వేసుకోండి. ఆనాడు ఇచ్చిన ఏ సంక్షేమ పథకాన్ని రద్దు చేయలేదు. ఆయల్ల రాజీవ్ స్వగృహాలు కడితే పేదోళ్ళకు కొంత లాభం అయింది. మళ్ళా అట్లాంటిది ఇయ్యాల 11 ఎకరాల భూమిని ఇందిరమ్మ ఇండ్లు కట్టి ఇయ్యాల్సిందే. పేదోళ్ళకి ఇక్కడ పనిచేసేటోళ్ళకి ఇక్కడనే ఇయ్యాలి, ఎక్కడ ఉండేటోళ్ళకి అక్కడనే ఇండ్లు కట్టాలని ఒక మంచి సంకల్పంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకున్నాడు. ఆయల్ల కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ కాంగ్రెస్ ఉన్నప్పుడే కట్టింది. రాజీవ్ స్వగృహ కాంగ్రెస్ ఉన్నప్పుడే కట్టింది. ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇండ్ల స్థలాలు కాలనీలు ఆనాడు ఇచ్చినాం. ఇవాళ సాంప్రదాయమే దెబ్బతిన్నది. మళ్ళీ మీరు పేదలకు ఇండ్లు కట్టుకోవడానికి కోట్ల రూపాయల విలువైన భూములను ఈరోజు పేదోళ్లకు ఈరోజు ఇస్తున్నారు. భూమికి మీ దగ్గర ఒక్క రూపాయి తీసుకుంటలేం. కట్టడానికి అయ్యే ఖర్చులో మొత్తం 5 లక్షలు ఇస్తుంది, ఒక 5-6 లక్షలు మీరు ఇస్తారు. క్యూరు పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7,680 ప్లాట్లతో 18 టవర్లను ప్రభుత్వం నిర్మించనుందని రేవంత్ రెడ్డి చెప్పారు. ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని స్పష్టం చేశారు. 22A పరిధి భూముల సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. మీరు కొనుక్కున్న భూమి ఏదైనా కారణం చేత 22Aలో పడి ఉంటే మీరు కొనుక్కున్న భూమి ఏడికోదు, ఒక్క ఇంచు కూడా ఏదికోదు. నేను ఇస్తున్న జమనాత్ ఇస్తున్నా, మీకు భరోసా ఇస్తున్నా. మీ భూమి మీకు అధికారులతో మాట్లాడి మీరు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్టు అన్ని ఆదేశాలు ఇస్తా. ఒక్క సర్వే నెంబర్లు 500 ఎకరాలు ఉంటే కోర్టు ఆర్డర్ ఇస్తే ఆ సర్వే నెంబర్ మొత్తం 22Aలో ప్రొహిబిటెడ్ లిస్టులో పెడుతున్నారు. అందుకే బై నెంబర్లు ఇచ్చి కేసున్న 2 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు ఉంటే కోర్టు ఆదేశాలు ఉంటే ప్రభుత్వ భూమి ఉంటే వాటిని పక్కన పెట్టి మిగతా మీరు కొనుక్కున్న భూములు మీరు కట్టుకున్న ఇండ్ల భూములు రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు 100% మీకు మంచి జరిగేటట్టు చేస్తా. ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. కొంతమంది కోట్లు పెట్టి సోషల్ మీడియాలో పెడుతురు, అబద్ధాలు ప్రచారం చేస్తురు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం హోమాలు చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు పక్క రాష్ట్రాలకు వెళ్లి క్షుద్ర పూజలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం కరువు కాటకాలతో అల్లాడిపోవాలని చేతబడి చేస్తున్నారని మండిపడ్డారు. అల్లుడి నోట్లో శని అన్నట్లు వారు చేసిన చేతబడి మళ్లీ వారిపైనే తిరగబడి అష్టదిగ్బంధనం చేస్తుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. వచ్చింది మొత్తం ఎక్కడికక్కడ ఎండిపోతుంది అన్నారు. కానీ ఎల్లీనో వచ్చిన సమయంలోనే ఎల్లంపల్లి నిండింది. శ్రీధర్బాబు ఇక్కడనే ఉన్నాడు. కొంతమంది మాత్రం కర్ణాటక తమిళనాడు పోయి అఘోర పూజలు చేసిరు. కరువు రావాలి, జనాలు చచ్చిపోవాలి, ఈ ప్రభుత్వం బద్నాం కావాలని. ఇట్లాంటి దుర్మార్గులు కూడా ఉన్నాడు. ఎంత ఘోరంగా అఘోర పూజలు చేసినా దేవుడు వాళ్ళ దిక్కు లేడు, దేవుడు మన దిక్కు ఉన్నాడు. ఎందుకంటే మన సంకల్పం మంచిది. అన్ని ఉన్నా కూడా ఒక్కోసారి అల్లు నోట్ల శని ఉన్నది అన్నట్టు ఉంటుంది. కేసీఆర్ పరిస్థితి కదే. అన్ని ఆయనకున్న అల్లు నోట్ల శని ఉండే ఆయన మింగేసాడు. ఇవాళ మింగనీకి అఘోర పూజలు చేస్తున్నారు. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నోళ్ళు, 25 ఏళ్ళు తెలంగాణలో ఉన్నోళ్ళు చేతబడి పూజలు చేస్తారా? బుద్ధి సక్క లేకపోతే చేతబడి కూడా తిరగబడుతుంది. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా అవుతుంది. ఏం లేదు, అదే తిరగబడి మిమ్మల్ని అష్టదిగ్బంధం చేస్తుంది.